అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో త్రినాద వ్రత కథ గురించి తెలుసుకుందాం. కాబట్టి భక్తి శ్రద్ధలతో కథ వినండి. ఈ కథ విన్న వారికి ఆ త్రిమూర్తుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శ్రీపురం అను గ్రామం నందు మధుసూదనుడను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మిక్కిలి దరిద్రుడగుటచే భిక్షమెత్తుకొని జీవించేవాడు. ఆ బ్రాహ్మణుడుకు ఒక కుమారుడు జన్మించెను. తల్లికి పాలు లేనందున పిల్లవాడు ఎలా బ్రతకగలడు? పాలు చాలనందున ఆ బాలుని శరీరం దినదినం కృషించుచున్నది. ఆ బాలుడు చిక్కిపోవుచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య భర్తతో ఇట్లు పలికింది: అయ్యా, నేను చెప్పేటి మాట శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలుగల ఆవునొకటి తీసుకొని రండి అని చెప్పగా, ఆ మాట విని భర్త అంటున్నాడంటే, ఓసి, నీకు వెర్రి పట్టిందా? మనము చూడగా కడు బీదవారం. పాలు ఇచ్చే ఆవు ఎలాగ దొరుకుతుంది? ధనరత్నములు మన వద్ద లేవు. నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను? ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది. అట్టి వారికే లోకమంతా భయపడతారు. మన వంటి బీదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాడు. భార్య మిగులు దుఃఖించినదై, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి బీదవారింటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు? ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖిస్తుండగా, పిల్లవాని గోస చూసి ఏమి తోచక ఆ బ్రాహ్మణుడు చింతక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలం వగైరా చిల్లర సామానును సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్మును 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా, ఆమె ఆ సొమ్మును చూసి సంతోషించి భర్తతో, అయ్యా, ఈ సొమ్మును తీసుకొని వెళ్ళి పాలిచ్చే ఆవును తీసుకొని రండి అని చెప్పింది. అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారం ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలను పట్టుకొని గ్రామం తిరిగాడు. అట్లు తిరుగుతుండగా పెద్ద భాగ్యవంతుడగు షావుకారు ఉండే గ్రామంనకు వెళ్ళాడు. ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరిసమానంగా ఉన్నాడు. అతని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నవి. దైవ ఘటన మాత్రం మరో విధంగా ఉన్నది. తన ఆవులలో బోధ అనే ఆవు ఉండెను. అది మిగులు దుష్టబుద్ధి కలది. బయటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినిసి వేస్తుంది. ఒక దినమున షావుకారు చూస్తుండగానే పేదవారి పొలంలోకి చొరబడి పండిన పంట తినివేస్తుంది. అది చూసి షావుకారు అతి కోపంతో ఏమనుచున్నాడంటే, ఇంకా దీని ముఖము చూడకూడదు. ఆవును ఇప్పుడే అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు అయినప్పటికీ నాకు మంజూరు లేదు. ఇప్పుడు బేరం వచ్చినచో దీనిని 5 రూపాయలకే ఇచ్చివేస్తాను అనేసరికి మధుసూదనుడనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో ఇట్లు అన్నాడు: షావుకారు, వినండి. 50 రూపాయల ఖరీదు గల ఆవు అయినప్పటికీ మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా? ఆ 5 రూపాయలు నేను ఇస్తాను. ఆవు దూడ 2 నాకు ఇప్పించండి అని అనగానే, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టిందా అని షావుకారు అన్నాడు. అంతలో బ్రాహ్మణుడు, మీరు షావుకారులై ఉన్నారు. మీ మాట మీరు నిలుపుకోండి. మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి, తెలియక అనివేశాను. ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో? ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుని చూసి చేయి చాచినాడు. వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణునికి షావుకారు ఇచ్చివేసినాడు. ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసిన కలువవలె సంతోషపడింది. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందం పొందింది. ఇట్లు కొన్ని దినములు గడిచిన తరువాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు. ప్రొద్దుపోయేడి వేలైంది. ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు వెతకపోయినాడు. వీధుల్లోనూ సమీపంన ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూశాడు. ఆవు కనిపించలేదు. తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెతుకుటకై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూశాడు. అది గొప్ప మర్రి చెట్టు. పైన 3 మనుషులు కూర్చొని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు కింద
బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకొని లేచిపోతుండగా త్రిమూర్తులు బ్రాహ్మణితో, ఓ విప్రుడా, నీ మనసుకు ఎందుచెంత దుఃఖం కలిగినది? నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ సంగతి మాతో చెప్పు అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను కడు బీదవాడను, భిక్షమెత్తుకొని బ్రతికేవాడను. నాకు ఒక ఆవు ఉన్నది, అది కనిపించుటలేదు. ఈ దినం శ్రీపురం సంత అవుతున్నది, ఆ సంతకు వెళ్ళి వెతుకుతాను. ఎవరైనా దొంగలించి తీసుకొని పోయినట్టయితే ఆ సంతలోనే అమ్ముతారు కదా త్రినాథ స్వాములారా, ఈ ఉద్దేశంతోనే నేను వెతుక్కుంటూ వెళుతున్నాను అని తన సంగతి చెప్తాడు. అది విని బ్రాహ్మణులకు త్రిమూర్తులు ఏమి చెప్తున్నారంటే, నీవెలాగో సంతకు వెళ్తున్నావు కదా, మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు తీసుకొని రావాలను అని త్రిమూర్తులు అన్నారు. అంతలో బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడగగా త్రిమూర్తులు ఇట్లు అన్నారు, 1 పైసా ఆకు చెక్క, 1 పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్పారు. ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్తున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసలు ఎక్కడ దొరుకును? నేను బీదవాడిని కదా, భిక్షమెత్తుకొని జీవించుతున్నాను అని అనగా త్రిమూర్తులు ఏం చెప్తున్నారంటే, ఓ బ్రాహ్మణుడా విను, అదిగో ఆ గోరంటు పొద కనిపిస్తున్నది కదా, దాని మొదట 3 పైసలున్నవి అనగా ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి 3 పైసలు దొరికినవి. ఇంకా ఉన్నవేమోనని ఆ చెట్టు మొత్తం పైకి లాగుచుండెను. అది చూసి త్రినాథుల వారు, బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టిందా? అందులో పైసలు ఇంకా లేవు, ఎంత దొరికితే అంతే ఉండును అని అన్నారు. ఆ మాటలు బ్రాహ్మణుడు విని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇట్లు పలికారు, ఓ విప్రుడా, తిరిగి ఎందుకు వచ్చావు అనగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగు తెస్తాను అని ప్రశ్నించగా, నీ భుజం మీద గావాంచలో తెమ్మని త్రినాథులు అన్నారు. అది విని బ్రాహ్మణుడు, గావాంచలో నూనె ఎలా ఉంటుంది? మీరు జగత్కర్తలు నాతో కపటంగా చెబుతున్నారు అని అనగా, ఓయి, నీతో కపటంగా చెప్పలేదు, మమ్ము తలుచుకొని నూనె గావాంచలో పోసి తీసుకొని రమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు. వెళ్ళి చూడగా అక్కడ ఆవు కనిపించలేదు. త్రినాథుల కరుణచే పై పంచెలో నూనె నిలుచుట, ఆకులు, వక్కలు, గంజాయి తీసుకొని నూనె కోసం బజారు వెళ్ళి తెలకల వానితో 1 పైసా నూనె ఈ గావాంచలో పొయ్యమన్నాడు. తెలకలవాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పాడు. అక్కడి నుండి వెళ్ళి ఒక ముసలి తెలకల వానికి నూనె అడిగాడు. అంతలో ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడగగా 1 పైసా నూనె మాత్రమే ఇమ్మని బ్రాహ్మణుడు గావాంచ చూపాడు. తెలకలవాడు, ఈ బ్రాహ్మణుడు వికారపువాడు కాబోలు, వీరిని మోసం చేసి పైసలు తీసుకుంటానని ఆలోచించి కొలత సత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చాడు. విప్రుడు గావాంచకొన చెంగ పట్టుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాడు. అంతలో తెలకల వాని కుండెలో నూనె కొంచెమైనను లేకుండా పోయింది. అది చూసి తెలకలవాడు మూర్ఛపోయినాడు. తెలకల వాళ్ళందరూ పరిగెత్తుకు వచ్చి ముసలివాని ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండబెట్టారు. ఏమి జరిగింది అని అడగగా, ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు, ఇప్పుడిట్లు అయినది, కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు. ఆ విప్రుడము మా వద్దకు వచ్చి మమ్ము కూడా అడిగాడు, లేదని అన్నాము, వెళ్ళిపోయినాడు. ఇలాగూ అందరూ విచారించి పరిగెత్తుకొని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, విప్రుడా విను, మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉన్నది, పూర్తిగా ఇచ్చేవేస్తాము, పట్టుకొని వెళ్ళండి అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు. ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వల్లనే దుత్త బర్తిలైపోయినది. అది చూసి ముసలి తెలకల వానికి పట్టరాని ఆనందం కలిగింది. విప్రుని గావాంచలో చమురు ఉంచినారు.
అది పట్టుకొని విప్రుడు వెళ్ళిపోయినాడు. త్రిమూర్తుల వారికి పై సామానులు ఇచ్చివేసి సెలవు అడిగినారు. సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టము చూసి మా మదిలో దయ కలిగింది. ఒక మాట విను. నీవు త్రినాదుల సేవ చేస్తే నీ దరిద్రం పటాపంచలై అధిక సంపదలు కలుగుతాయని త్రినాదుల వారు అనగా, అది విని స్వామి, ఏ వస్తువులతో మిమ్ములను పూజించవలను అనగా త్రినాదులు ఇలాగన్నారు, ఓ ద్విజుడా వినుము. మా పూజకు అధిక ద్రవ్యం అవసరం లేదు. కొంచెంతోనే తృప్తి పొందుతాము. ఇప్పుడు నువ్వు తెచ్చిన 3 పైసల సామాగ్రి చాలు. త్రిమూర్తుల పూజ ద్రవ్యములు ఇంతే. మాకు వీటితోనే మేలు చేయుము. 3 మట్టి చిలుముల యందు గంజాయి నలిపి అందులో నిప్పును ధూపం వేయవలెను. దీప ప్రమిదములు 3 వేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్తగా చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజ ద్రవ్యములు తెచ్చి అక్కడి నుంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలను. అలాగూ చేసిన సకల పాపములు నివారించును. అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను. చెట్టు మొదటనే పూజ ఆరంభించాడు. గంజాయి ముందు తయారు చేసి పరిచినాడు. అప్పుడు త్రిమూర్తులు నీ గావాంచ చెంగు చీరి వత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుతున్నాడు, నేను బీద బ్రాహ్మణుడు, భిక్షమెత్తుకొని దినమున గడుపుకొని కుటుంబ పోషణ చేసుకుంటున్నాను. అన్న వస్త్రములకు బహు కష్టపడుతున్నాను. దీపము ముట్టించుటకు అగ్గిలే గావాంచ వత్తులకు ప్రాప్తమైనది. నా ఆవు దొంగల పాలైనది. నా కుటుంబం ఉపవాసంతో ఎదురు చూస్తుంది. ఏ బుద్ధితో పూజ చేస్తాను అని మదిలో ద్విజుడు అనుకున్నాడు. అది చూసి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మదిలో చింతపడకు. నీ ఆవు దూడ దొరుకుతాయి. నీవు నీ కుటుంబము సుఖంగా ఉంటారు. వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు. అంతట్లో బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళలు స్వామి వారికిస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపం వెలిగించుటకు అగ్గి లేదే. నేను ఇప్పుడు ఏమి చేయాలి అనగా త్రిమూర్తులు చెప్తున్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో. వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగింది. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళ సమర్పించినాడు. మేళ ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడి చేతులు జోడించి సాష్టాంగ దండ నమస్కారం చేశాడు. త్రినాదులు బ్రాహ్మణుని అనుగ్రహించుట త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళుతుండగా దారిలో ఆవు దూడను చూసి సంతోషించి, త్రినాదుల వారు నా యందు దయ ఉంచి ఆవును దూడను తెచ్చి ఇచ్చినారు. వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నవి. అది చూసి అధిక సంతోషముతో పొంది పడు శ్రద్ధతో పూజను అర్పించినాడు. చేయవలసిన కార్యక్రమాలు అందరికీ విశదముగా తెలియపరిచినాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళ సమర్పించినాడు. మేళ చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అందరూ ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాద పూజ చేసినారు. అందరి ఇండ్ల యందు సుఖ సంతోషములు నిండెను. దానివల్ల షావుకారులందరూ వ్యాపారములు మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసినారు. వారిని చూసి రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడగగా, అయ్యా, మా ఫిర్యాదు మీరు వినండి. మధుసూదనుడనే పేద బ్రాహ్మణుడొకరు భిక్షమెత్తుకొని జీవించేటివాడు. శ్రీపురం వెళ్ళి వచ్చి త్రినాద మేళను ఆచరించినాడు. త్రినాదులు ఏ దేవతలో ఏమో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి. ఊరిలో ఉన్న రైతులు అందరూ త్రినాద మేళ చేసినారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళ చేసినారు. అందరూ మోక్షం పొందినారు. ధనధాన్యాలు కలిగి కుబేరునితో సమానమైపోయినారు. మా వ్యాపారములు పోయినవి. మా క్రయ విక్రయములు ఎలాగ జరుగుతాయి అని చెప్పగా రాజు మాటలు విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపంతో ఇట్లు అన్నాడు, త్రినాదులనే దేవతలు ఏమి దేవతలు? వారిని మీరు ఎలా పూజించుచున్నారు? నేను చెప్పేటి మాట వినండి.
ఆ పూజ మీరు చెయ్యకూడదు. అట్లు పూజ ఎవరు చేస్తారో వారికి 500 రూపాయల జరిమానా ఇచ్చి 6 మాసాలు ఖైదులో ఉండవలసింది. అటుల కాని ఎడల శూలం వేయబడునని రాజుగారు ప్రజలందరికీ తనిఖీ ఇచ్చి పంపినాడు. ఈ సంగతి త్రినాదుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినాడు. దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయినాడు. నగరంలో ఏడుపు ఘోష వినిపిస్తుంది. ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తినారు. రాజు దైవ కృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నారు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడుస్తున్నాడు. తల్లి, బంధువులు మొదలుగు వారంతా దుఃఖిస్తున్నారు. దహనం చేయుటకు స్వర్ణభద్ర నది తీరమందు ఆ శవం ఉంచినారు. త్రినాదులకు దయ కలిగి రాజకుమారుని బ్రతికిస్తే మనకు పేరు ప్రఖ్యాతలు కలుగును అని ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చినారు. రాజును వారి సమూహంను చూసి, మీరందరూ ఈ నది తీరంనకు ఎందుకు వచ్చినారు? ఇలా విచారంగా కూర్చున్నారు. ఈ పిల్లవాడెందుకు పడుకొని ఉన్నాడు? ఇతని శరీరం చల్లదనం కలిగింది అని అడగగా త్రిమూర్తులతో ఇలా అన్నారు, మీతో ఏమి చెప్పగలం? రాజకుమారుడు చనిపోయినాడు. ఆ రాజేమి దోషం చేసినాడో కానీ ఇతడు చనిపోయినాడు అనగా, ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాదుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగింది. ఇప్పుడు మీరందరూ త్రినాదులను భజిస్తే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేల చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాదమూర్తులు అదృశ్యులైనారు. అందరూ వారి మాటలు విని త్రినాద స్వాముల పేరు ఆ రాజతనయుని చెవిలో చెప్పినారు. 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూసి అందరూ సంతోషం పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరు మాటి మాటికి స్మరించినారు. అందరి నోటి నుండా వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినది. అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదకు తన ఓడలో విదేశీయులకు సరుకులు తీసుకొని వెళ్ళుచుండెను. ఆ ఓడను నడిపించుకొని స్వర్ణభద్ర నది తీరమున ప్రవేశించినాడు. ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూసి, ఓ జనులారా, త్రినాదుల పేర్లు ఏమి పేర్లు? మీరెలా స్మరించుకున్నారు? వినడానికి శ్రద్ధగా ఉంది అని అనగా, రాజుగారి మనుషులు ఇట్లు అన్నారు, ఓ వర్తకుడా వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారు త్రినాద స్వాములు. అటువంటి ప్రభువులు మా రాజుగారు మన్నించినందున అపరాధుడైనాడు. ఆ అపరాధం వలన ఈ రాజకుమారుడు చనిపోవటచే ఇతనిని మేము తీసుకొని వచ్చి అగ్ని సంస్కారం చేయుటకు కూర్చొని ఉన్నాము. అది చూసి ప్రభువులకు దయ కలిగింది. వచ్చి వీరిని బ్రతికించినారు. అందుకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు. ఈ విధముగా వారు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషించి, అటువంటి ప్రభువులు ఎక్కడున్నారు? చనిపోయిన రాజకుమారుడు బ్రతికి కూర్చున్నాడు. నా ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉన్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు వ్యాపారంలో నష్టం రాకపోయినట్టయినా ప్రభువుల వారికి 5 మేళాలు చేస్తాను. ఇట్లు మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకొని వెళ్ళిపోయినాడు. పై దేశం వెళ్ళి అక్కడ గొప్ప లాభం పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లాంగారు వేయించి ఇంటికి వెళ్ళాడు. తన నౌకర్లందరూ ఓడలోని ధనం మోసుకొని పోయినారు. ధనమును ఇంటిలో వేసుకొని షావుకారు సంతోషంతో ఉన్నాడు. ధనం చూసి ప్రభువుల వారి మేలమరిచాడు. అందుకు ప్రభువులకు కోపం కలిగి దండన చేసినారు. ఓడ నీటిలో మునిగిపోయింది. నౌకర్లు ఓడలో ఉన్న వారందరూ నీటిలో మునిగిపోయారు. అది తెలిసి అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తుండగా ఆకాశంలో నుండి త్రినాదులు, నీవు మాకు మేలు ఇస్తానని చెప్పి మర్చిపోయావు, అందుచేతనే ఓడ మునిగింది.
నీవు 5 మేళలు సమర్పించినట్లయినా నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చినారు. అది విని షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పం చేశాను, ప్రభువుల మహిమను మరిచాను, ఇప్పుడే త్రినాదుల వారికి మేళ ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళ సమర్పించి ప్రార్థించినాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలింది. అది చూసి పట్టలేని సంతోషం పొందాడు. పరిచారికలు నౌకర్లు ఓడలో మిగిలిన ధనం కొనిపోయినారు. ధనం మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించాడు. గంజాయి ఆకులు చెక్కలు అన్ని స్వామివారికి మేళ సమర్పించి సాష్టాంగ దండ ప్రణామములు చేసినాడు. రాజ్యమంతా త్రినాథ స్వామి మేళ గురించి ప్రకటనలు పంపించినాడు. మేళను చూసుటకు అంతా వస్తున్నారు. ఇట్టి స్థితిలో గుడ్డివాడొకడు దారిలో పోయే వారితో, అన్నా, మీరెవరు, మీ పేరేమిటి, మీరెక్కడికి వెళ్తున్నారు అని అన్నాడు. వారు మేళ చూచుటకు అన్నారు. అది విని గుడ్డివాడు, నాకు కళ్ళు కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, గుడ్డివాడ, త్రినాథస్వామి వారిని భజింపుము, నీ కన్నులు బాగుగా కనబడును అని ప్రభువుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పారు. వారంతా మేళ దగ్గరికి ప్రవేశించినారు. గుడ్డివాడు ఆ దారిలో కూర్చొని స్వామివారిని భజన చేయుచుండగా కొంచెం కన్నులు కనిపించినవి. అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయినాడు. దారిలో ఒక కుంటివాడు కూర్చొని ఉన్నాడు. వారిని చూసి, నీవు గుడ్డివాడివి, ఇంత కష్టంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా, గుడ్డివాడు ఈ విధంగా చెప్పాడు, అన్నా, నేను మేళను చూసుటకు వెళుతున్నాను. ఆ మాటలు విని కుంటివాడు, స్వామివారికి నా మీద దయలేదు, చేతులు కాళ్ళు లేని నేను ఎలా నడవగలను, నీకు కాళ్ళున్నవి కనుక నువ్వు వెళ్ళగలవు. అంతలో గుడ్డివాడు ఈ విధంగా అన్నాడు, నీవు త్రినాథ స్వామి వారిని భజింపుము, నీ చేతులు కాళ్ళు బాగవుతాయి. క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము. నేను కేవలం గుడ్డివాడను, ఏమాత్రం కన్నులు కనిపించుటలేదు. త్రినాథ స్వామి వారిని భజించాను కనుక కొంచెం కనిపిస్తున్నావి. అందుచే నీవు కూడా స్వామి వారిని భజించినట్టయితే నీ బాధలు నివారణ చేస్తాడు అని చెప్పగా, కుంటివాడు త్రినాథ త్రినాథ అని భజించినాడు. గుడ్డి అన్న, నీకు కాళ్ళున్నవి కనుక నడవగలవు, నేను ఎలాగో నడవలేను కదా, నన్ను నీ భుజం మీద కూర్చుండబెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళుము, నేను దారి చూపుతూ ఉంటాను అని గుడ్డివాడితో కుంటివాడు అంటాడు. అతని మాటలు విని గుడ్డివాడు కుంటివాడిని భుజంపై కూర్చుండబెట్టుకుని మెల్లగా నడిచిపోతాడు. గుడ్డివాడు చెబుతాడు, నేస్తం, నా నేత్రాలు నిర్మలంగా కనిపిస్తున్నవి అనగా, కుంటివాడు, అయ్యా, నేను ఇప్పుడు నడిచిపోగలను. ఈ విధంగా గుడ్డివాడు కుంటివాడు కలిసి త్రినాథ స్వామి మేళ దగ్గరకు ప్రవేశించినారు. ఆ మేళ జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళ చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు. అతనిని ఈ పొద్దు మన స్థనమందు కూర్చుండబెట్టవద్దు అని అనుకొని మేళ చేయువారంతా వైష్ణవుడు రాగానే చూసి, మేళ చెల్లించకుండా నీవు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేళ వద్దకు రాకుండా ఆపు చేయడమైంది అని చెప్పగా, వైష్ణవుడు ఇలా అంటున్నాడు, నాయనలారా, అపరాధం క్షమించండి, ఇక నుండి మేళ కాకుండా వెళ్ళను. నేను నికరముగా చెప్పుతున్నాను, నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను. ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళాడు, ఆ దినము అతడు అగుపించలేదే అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగాడు. అప్పుడు అతనితో ఇలాగు చెప్పింది, నా కుమారుడు మేళ వద్దకు వెళ్ళాడు గురువు అని తన తల్లి చెప్పింది. గురువు మేళ ఎవరిదని అడిగాడు. అప్పుడు ఆ తల్లి త్రినాథ మేళ అని చెప్పింది. ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతలో స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు. అది చూసి గురువునకు కోపం వచ్చి బాగా తిట్టి మేళ స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశాడు. తరువాత వైష్ణవుని పట్టుకొని బరబర లాక్కపోయాడు. కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షం కురిసింది. కటిక చీకటి కావడం వల్ల
తోవ కనిపించడం లేదు. గురు శిష్యులు చెల్లాచెదురై అతి కష్టం మీద గురువు గారి ఇంటికి చేరుకున్నారు. గురువు ఇంటిలో చూడగా అతని తల్లి కడప వద్ద కూర్చొని ఏడుస్తుంది. గురువు ఆశ్చర్యపడి లోపలికి పోయి చూడగా అతని భార్య, కుమారుడు చనిపోయినారు. వారిని చూసి గురువు మూర్ఛపోయాడు. శిష్యుడు గురువును పట్టుకొని పైకి లేపి కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వామి వారికి అపరాధం చేశారు. త్రినాథ మేళను పాడు చేసినారు. అందుకే మీకిది ప్రతిఫలం అని అనగా, మీరు నిష్ఠతో స్వామి వారి మేలను చేసిన ఎడల మీ భార్య, కుమారులు బ్రతుకుతారు అని గురువుతో శిష్యుడు అన్నాడు. అది విని గురువు 5 మేళలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్య, కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళ పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది. నేను మూర్ఖుడను, అధముడను, ప్రభువుల వారి మహిమ తెలుసుకోలేకపోయాను అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిపి మేళ సమర్పించినాడు. నూనె కాండం చెల్లినది. ప్రభువుల వారి పూజకు వచ్చినది. ఆకులు, చెక్కలు, గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖమును అనుభవించినారు. ఈ త్రినాథ చరిత్ర విన్నవారికి సకల పాపములు తొలగిపోయి త్రిమూర్తుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.